మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సందడి స్టార్ట్ కానుంది. ధనాధన్ టోర్నీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఫైట్ తో ఐపీఎల్ కు అధికారికంగా తెరలేవనుంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ సాదాసీదాగా మొదలు కానుంది. గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈసారి టోర్నీని సింపుల్ గా ప్రారంభించనున్నారు. ఇక 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది ఆర్సీబీ. ఈ సీజన్ లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని చూస్తోంది. అటు పరుగుల వరద పారే అవకాశం ఉన్న చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తో పాటు నయా కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా చెలరేగితే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న 300 మార్కును చేరేందుకు కూడా ఎస్ఆర్హెచ్ ట్రై చేసే అవకాశం ఉంది.